గతేడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఈవెంట్స్ ఏడాది నుంచి వాయిదా పడుతూనే వస్తున్నాయి. ప్రాథమిక పరీక్షలు ముగిసినప్పటికీ నుంచి కాకినాడలోని పలు శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదు పొందుతున్న అభ్యర్థులు ఈవెంట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర నలుమూలల ప్రాంతాల నుంచి కాకినాడ వచ్చిన అభ్యర్థులు ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నప్పటికీ శిక్షణ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందే ఈవెంట్స్, మెయిన్స్ పరీక్ష పూర్తి చేయాలని కోరుతున్నారు. 2019 నుండి 2024 ఇప్పటి వరకు ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను కానిస్టేబుల్కి. ఇంటికి వెళ్ళకుండా నేను ఇంకా కానిస్టేబుల్ కోసం అలా వేచి ఉన్నాను. కానిస్టేబుల్ డేట్లు ఇస్తున్నారు, అది కేసులు వేయడం వల్ల హీరింగ్ జరుగుతుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నప్పటికీ ఇంకా మేము కాకినాడలో ఉండి ఈ యొక్క గ్రౌండ్ చూసుకుంటూ రూమ్ రెంట్లు కట్టుకుంటూ ఎంతో మానసికంగా లోబడుతున్నాము. ఈ యొక్క డేట్లు త్వరగా ఇవ్వాలని కోరుచున్నాము. ఒక పూట తిండి తిని ఇంకో పూట పస్తుండాల్సి వస్తుంది. ఈవెంట్స్ అనేవి కరెక్ట్గా కండక్ట్ చేయకపోవడం వల్ల లేడీస్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు అందరూ చాలా మంది వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలా వచ్చి చేస్తూ ఇట్లా ఉంటున్నారు. గవర్నమెంట్ అనేది చూస్ చేసుకొని కరెక్ట్గా చేస్తే బాగుంటుందని. మీరు ఎన్ని నెలల నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తారు? గ్రౌండ్ 8 months నుంచి వస్తున్నాను. మ్యారేజ్ అయ్యి నాకు 2 పిల్లలు. కానిస్టేబుల్ కోసం అలాగే 1 year నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. సాధారణ కుటుంబం, మాది వ్యవసాయదారు కుటుంబమే. మాకు 10,000 నెలకు పంపించాలంటే ఎంతో కష్టపడాలి. ఇంటి దగ్గర ఈవెంట్స్ కండక్ట్ చేస్తానని అలాగా వాయిదా వేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాకు ప్రోత్సహించి ఈవెంట్స్ కండక్ట్ చేసి మెయిన్స్ ఎగ్జామ్కి ఎలక్షన్ ముందు పెట్టాలని మేము కోరుచున్నాము. తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి కానిస్టేబుల్ మెయిన్స్ని క్లియర్ చేయాల్సిన కోరుతున్నాం. ఎలక్షన్ ముందే జరిగిపోతే మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. లేదంటే ఇంకో సంవత్సరం వరకు ఇంట్లో నుంచి 10,000 రూపాయలు పంపించాలంటే మా వల్ల కాదు. 2019లో ఇక్కడికి రావడం జరిగింది కాకినాడ. ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉంది, అయినప్పటికీ కష్టపడుతూనే ఉన్నాము గత 5 సంవత్సరాల నుంచి. ఇప్పటికీ ఆ నోటిఫికేషన్ అనేది 2023లో ఇచ్చారు, ఇప్పటికీ క్లియర్ చేయలేదు. ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ బాగా కష్టపడుతున్నాం, అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఏదైనా ఈ ఎలక్షన్ ముందే ఈ మెయిన్స్ అనేది పెడితే అందరం సంతోషంగా ఉంటాము.